అందరికీ నమస్తే. ఇవాళ బొచ్చడి వార్తలు ఉన్నాయి. మరి ముందుగాలైతే నెత్తి గీతలు యుద్ధం పాన్రి. ఎవలైతారో మరి తెలంగాణ జాతిపిత ఇప్పుడు అంతుందిగా సర్కార్ చేతిలా. వాడెందుకు ఇడ్స్ పెడతారు పగటీలి కరెక్ట్ కాదు ఇది అంటాంది ఆలోచనతోటి లచ్చి. హుజరాబాద్ లో డంపింగ్ యార్డు లొల్లి ఎన్నడు బంద్ పెడుతుందో మరి ఆ పంచాయతీ. నీళ్లు లేక పడతాండ్రు తిప్పలు, తాగేతందుకు పడతాండ్రు బాధలు. తెలంగాణ అచ్చేతందుకు మస్తు మంది కొట్లాడిండ్రు, పానాలు ఇడిసిండ్రు, లొల్లులు అల్లర్లు ధర్నాలు రాస్తారోకలు. ఏ అబ్బా చెప్తే ఓడవని కథ ఇది. మరి అందరిట్లా మేనెవలు గదేనుల్లా తెలంగాణ జాతిపిత ఎవలు అంటే మీరు ఏం పేరు చెప్తారు, కానీ నాయకులు మాత్రం ఒక్కోళ్ళు ఒక్కొక్క పేర్లు చెప్తాండ్రు. ఇనుండ్రి మరి పురాగేందో. తెలంగాణ జాతిపిత ఎవరనే ప్రశ్నలు మళ్ళీ వినిపిస్తున్నాయి. బొచ్చడి మంది పేర్లు వినిపించబట్టే. మా ఊళ్ళే జాతిపిత అంటే లేదు మా నాయకుడే జాతిపిత అని ఇంకిందరనబట్టే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు ముందు లైన్లుంటే గద్దర్ సారు కేసీఆర్ సార్ పేర్లు సుతం లైన్ పెట్టి వినిపిస్తున్నాయి. ఉద్యమం చాలైన కాడ నుంచి ఎండయ్యే వరకు ఉద్యమ జెండా మోసి గుండెలు ఎదురుంగా పెట్టి భయపడని మనిషి జయశంకర్ సారు. ఆ సారే తెలంగాణ జాతిపిత అని షానొద్దులకెంచి వినిపిస్తున్న మాట. పదవులకు ఆశపడలే, పైసల కోసం చూడలే, ఎవరు పిలిచిన వేయండు, ఏడలొల్లున్న వేయండు, తెలంగాణ వచ్చేందుకు బరబ్బర్ కొట్లన నికార్సిన మనిషి జయశంకర్ సార్ కాబట్టి ఆ సారే జాతిపిత అనేది చాలా మంది మాట. లేదు అట్లెట్లా రాష్ట్రం కోసం కొట్లాడే నిరాహార దీక్షలు చేసే పానాల మీద తెచ్చుకుని ఏకంగా పార్టీ పెట్టి కొట్లాడే పానాలను పణంగా పెట్టిన కేసీఆర్ సార్ జాతిపిత అనేది గులాబ్ పార్టీ వాళ్ళ మాట. వాళ్ళు రాష్ట్రం వెళ్తారు, కుటుంబ పాలన చేస్తారు, తెలంగాణ వచ్చింది వాళ్ళ కోసం అన్నట్టు మారింది. గాళ్ళు ఎట్లా జాతిపితలు అవుతారు అనేది వ్యతిరేక పుల్ల మాట. తెలంగాణ కోసం పాటలు పాడిండు, కట్టబట్టి గజ్జగట్టి భుజాన గొంగడేసి గొంతెత్తి పాట పాడిన గద్దర్ సారే జాతిపిత అనేది అభిమానుల మాట. కడుపులకు తూటాలు వేయినా బెదిరింపులు వచ్చినా అద్రలే బెదిరలే అసంటి మనిషే జాతిపిత అనేది ఇంకిందనమాట. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు సుతం ఆడాడి వినిపిస్తుంది. తెల్లలతోటి కొట్లాడి నిజాం నవాబుకు మర్రబడే, ఛాతీని లేపి ఎదురుంగ వాయే, మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని అద్దని గడ్డిపోస లెక్క తీసిపారేసి మా తెలంగాణ మాకు ముఖ్యమని షాటి చెప్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అని ఇంకిందనమాట. ఇట్లా ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు సుతం వినిపిస్తున్నాయి. కానీ ఎవల పోరాటం వాళ్ళదే, ఎవల ఆరటం వాళ్ళదే. అందరూ గొప్పోళ్ళే, కొట్లాడినోళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చి సల్లంగుండబడతాం మనం. జాతిపిత ఎవరైనా అందరు గొప్పోళ్ళే, అందరిని కొలవాలి, అందరిని యాద్కి పెట్టుకోవాలనేది పబ్లిక్ మాట. మరి తెలంగాణ సర్కారు ఏమనుకుంటుందో, ఎవరైనా జాతిపిత అని గుర్తుందో చూడాలి మరి ముందుగాల. ప్రజల పానాలకు ముప్పు వేసేది ఏ సుతం ప్రజల నడిమిట్లో ఉండొద్దు. చెడు దోస్తానకు లచ్చిచ్చి దూరం చేయాలి, మంచి దోస్తానకు లచ్చిచ్చి దగ్గర వేసుకోవాలి అంటారు. మరి పానాలకు నచ్చం చేసే ఏ పనులైనా దగ్గరకు రానిస్తారా, వాటిని ముంగట వండిస్తారా జనాలు? గీ డంపింగ్ యార్డు ముచ్చట ఇప్పుడు ఎట్లుందంటే తినబోయే ముందు రుచెందుకు గాని ఇనుండ్రి. ఏం డంపింగ్ యాడో ఏమో గాని పెద్దలోళ్ళే అయితాందుల్లా హుజూరాబాద్లా. కొందరు మైకుల ముందటికొచ్చి మాట్లాడితే ఇంకిందరు పట్టించుకుంటలేరు. కౌశిక్ రెడ్డి సార్ అయితే నిమిషం ఆగకుండా డంపింగ్ యాడ్ కోసం కొట్లాడుతాండు. దాన్ని వెట్టనీయం, ఈడ రానియం అని అందరినీ వెనకేసుకొని మరీ ముందటికొచ్చి లొలి ఎత్తాండు. పానాలు పోయినా మంచిదే, ఎంత దూరం పోయినా మంచిదే గాని డంపింగ్ యాడు ఈడికి దేనీయం, కట్టనీయం అని కూసుండు కౌశిక్ రెడ్డి సారు. హుజరాబాద్లో వేస్తామంటే మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుంది. దీనివల్ల రేపు పంటలు
పండించుకోలేరు, పంటలకి కనీసం నీళ్లు పారించుకోలేరు, రేపు మంచినీళ్ళు తాగలేము, కనీసం ఊపిరి కూడా తీసుకోలేము. డంపింగ్ యార్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ డంపింగ్ యార్డ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీక్షలు ధర్నాలతోటి హుజూరాబాదు మూత మోగుతుంది. కౌశిక్ రెడ్డి మీద కోపమో ప్రజల మీద కక్షనో అనుకుంటా అడుగుతాండ్రు ఆడున్నోళ్ళు. కోపం ఉంటే కేసులు పెట్టుండ్రు గాని పానాలతోటి ఆడుకోకుండ్రని నిన్నటి సంధి ఆడనే ఉండుకుంటా నిరసన తెలిపిండ్రు. రాత్రంతా ఆడనే వండుకున్నట్టుండు కౌశిక్ రెడ్డి సారు తతిమ్మోళ్ళు. సిర్పపల్లి శివార్ల డంప్యాడ్ పెట్టేతందుకు వ్యతిరేకంగా హుజూరాబాదు అంబేద్కర్ చౌరస్తల 16 రోజుల సంధి దీక్ష నడుస్తాంది. ఇండ్లా నిన్నటి సంధి కౌశిక్ రెడ్డి సుతం కలిసిండు. 24 గంటల దీక్ష అని ఆడనే ఉండు సారు. ప్రాణం పైన మంచిదే, ఒకటే జేఏసీ ఉంటే మాకు బేషరతులు లేవు అని కూడా చెప్తా ఉన్నాం. ఈ జేఏసీని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకూడదు. దండం పెట్టి చెప్తున్నా, మీ కడుపులో తలకాయ పెడుతున్నా, దయచేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేయకండి, మీరు రద్దు చేయండి. నాకు ఏ క్రెడిట్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి. మీ పట్టానికే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాలాభిషేకం చేపిస్తాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి రద్దు చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగాల అమరవీరులను దలుసుకొని విగ్రహానికి పూలదండేసి దీక్ష షాల్ చేసిండు నిన్న. దీక్షల ముందట పడకున్నా వెనుక మేముంటామని చెప్తాన్రట బండి సంజయ్, ఈటెల రాజేందర్ సారు, ప్రవీణ్ బాబు సార్లు. ఎవలన్నా రాని ఎంతమందన్నా రాని డంపింగ్ యార్డ్ని కట్టనిచ్చేదేలే అంటాన్రు ఇల్లు. ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ లో ఇది పెట్టాలని క్లియర్ గా రాసిచ్చిన కాపీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. వాళ్ళ ఆదేశం మేరకు మేము చేస్తున్నామని అధికారులు ఇచ్చిన క్లియర్ గా కాపీ మీ అందరికి కూడా నేను చూపిస్తా ఉన్నాను. డంప్యార్డ్ రద్దు ఉద్యమం ఏమో గాని తెలంగాణ ఉద్యమం యాదికత్తాంది. పోరాటం చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చుననే బాట పడతాండ్రు ఇప్పుడు తెలంగాణ భూముల అవసరం లేని యాడ్ల కోసం జనాలు. అయితే ఈ డంప్యార్డ్ కోసం సర్కారు రూపాయి పెడతదు. టెండర్లేసి బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తాండ్రని ఇలా మాట. ఈ యాడ్ పెడితే మీకే మంచిది, ఆసన రాదు, ఏం కాకుండా మేం చూసుకుంటామని సర్కారు చెప్పినా పానాల మీదకి అత్తది, గాలి వీల్చుకోలేం. ఏడి చెత్తనో తీసుకొచ్చి ఈడేసుడేంది, అసొంటి యాడ్ అద్దు, మా తానికి అచ్చుడు అద్దనేది ఇలా మాట. మరి ఆఖరుకు ఏం చేస్తుందో తెలంగాణ సర్కారు చూడాలే. మా దోస్తుకు మొన్న లగ్గమైంది. వాళ్ళ పెన్మిటి గిట్ట మొన్న కారు కూడా తీసుకుండు. హబ్బా ఏం తిప్పుతాంది. కారుతోటి ఫోటో అంటది, కారు కడుక్కుంటా ఫోటో అంటది. కారు అద్దంలా ఇంకా అందంగా ఉన్నా అని అనుకుంటా కారు ఫోటోనే పెడుతుంది స్టేటస్లా. అసలు బస్సులు ఎట్లా పోతారు, ఆటో ఎట్లా ఎక్కుతారు అని బిల్డప్ ఊడిస్తాంది. 3 రోజులైంది కానీ కార్ వచ్చి అబ్బో దాన్ని బిల్డప్ చూడలేకపోతున్నా పోన్రి. కానీ కొందరు నాయకులు అయితే సింపుల్గా జిందగీ డీల్ చేస్తారులా. మరి ఆ లెవెల్ అంటే పెద్ద పెద్ద కార్లున్నా విమానాలం పోయేంత పలుకుబడున్నా మెట్రో ఎక్కిండు, అందరితోటి కలిసి ప్రయాణం చేసిండు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. ప్రోటోకాల్స్ పక్కకు పెట్టిండు, అందరితోటి కూడా మెట్రో ఎక్కిండు. 20 మందిలకించి మియాపూర్ దాకా మెట్రోలో పోయిండు జూపల్లి సారు. ఇక టికెట్ తీసుకుంది సారే, కాయిన్ పెట్టి ట్రైన్ ఎక్కతందుకు ఎంట్రీ ఇచ్చింది సారే. చూస్తే రష్ ఉంది, జనాలు ఎక్కున్నారు, నిలుస్తున్నందుకు తక్లీఫైంది, కూర్చున్నందుకు సీటు లేదు. అయినా సరే లేపుండ్రనే వాళ్ళు లేపలే, కూర్చున్నందుకు జాగడగలే. అందరితోటి కలిసి నిల్చొని జరసేపు ముచ్చట్లు పెట్టి మంచి చెడులు అరుచుకుంటూ సారు. సడన్ గా మంత్రిని చూసే వరకు అంత పరేషాన్ అయినరు. సారొచ్చి మాట్లాడే వరకు ఇంకింత షాక్లుర్రు. సెల్ఫీలు గుంజిర్రు, మంచి చెడులు చెప్పుకుర్రు. సారసుతం ఫోటోలకు పోజ్ ఇచ్చిండు, నవ్విండు, ముచ్చట్లు అరుచుకుండు. వెనక పొంటి పెద్ద సెక్యూరిటీ లేదు, హడావిడి అసలే లేదు. పోయినేట సుతం ఎల్బీ నగర్ కెంచి కేపీహెచ్పి దాకా మెట్రోలో పోయిండు సారు. ఇక ఇప్పుడేమో 20 మందిలకించి మియాపూర్ వచ్చే. కవితక్క ఇంట్లోకించి వెళ్ళినట్టు తండ్రి పాటలకించి బయటకు వచ్చినాక కవితక్క ఇంకింత సీరియస్గా పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవాళ ఏమైందో సుతం ఇందాం పాండ్రి.
తెలంగాణ రాజకీయం రోజింత మారతాంది. ఎమ్మెల్యే ఓట్ల కోసం అన్ని పార్టీలు గిప్పటి సందే ప్రణాళికలు వేసుకుంటున్నాయి. మళ్ళా పగ్గాలు చేతబట్టాలని షెయ్యి పార్టీ, ఈసారి ఓడేది లేదని గులాబీ పార్టీ, గట్టి పోటీ ఇస్తామని కమలం పార్టీ, మూడింటికి మూడి యుద్ధానికి సై అంటే ఇటు కేసీఆర్ సార్ బిడ్డే కవితక్క కొత్త పార్టీ సుతం హుషారైతాంది. ఈ నెల 25 తారీఖు పార్టీ పేరు చెప్తదట కవితక్క. గులాబీ పార్టీయోళ్ళు టీఆర్ఎస్ పేరును ఇడిచి బీఆర్ఎస్ అని పెట్టుకుండ్రు. గా పేరున్నప్పుడు మంచిగానే ఏలిండ్రు గాని అటెంక రేవంత్ సర్కారు ఏల్వాడిలుండే. ఈళ్ళు పతిపచ్చంలకు వయ్యిర్రు. అయితే గిదే పేరును జాగృతి పెద్ద మేడం కవితక్క పెట్టుకునే తట్టుందట. 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే తారీఖు. ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. నిన్న మొన్నటిదాకా తెలంగాణ ప్రజా జాగృతి అని పెడతదని అనుకుండ్రంతా. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఖరారైందంటాండ్రు కొందరు. గులాబీ పార్టోళ్ళు ఇడిసిపెట్టిన టీఆర్ఎస్ పేరుతోటి ముందటికి పోతే కలిసొత్తదని కొందరి మాట. కానీ గులాబీ పార్టోళ్లకు నెగిటివ్ అవుతుందని ఇంకిందరి మాట. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీల అలిగినోళ్ళు, నారాజైనోళ్ళు ఈ పార్టీలకు పోతే గులాబీ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడుతుంది. అటు ఉద్యమకాలంకేంచి తండ్రికి తగ్గ బిడ్డ అన్నకు తీసిపోని రాజకీయం అన్నట్టే ఉంటది కవితక్క. మరి తండ్రి పార్టీతోటి దోస్తు కటిఫ్ అని కొత్త పార్టీకి తండ్రి పాత పేరు పెడితే వీళ్ళేమంటారో, ఎట్లా ముందటికి పోతుందో తెలవాలంటే ఇంకొన్నొద్దు లాగుడే. మొత్తం మీద ఎవలకు డ్యామేజో ఎవలకు మైలేజో ఈ పేరు కాలమే చెప్తుంది. పటుండ్రి. ఎండాకాలం వచ్చిందంటే మస్తు తక్లీఫ్ అవుతుంది. నీళ్లుండయి, ఎండలు మండుతాయి. అయితే మా నూత్లే నీళ్లు మొత్తం ఎండిపోయినాయి. వల్ల సుక్క నీళ్లు లేవు, మార్చిలోనే కిందికి పోయినాయి. ఇక ఏప్రిల్ వచ్చే వరకు ఇంత సుక్క కూడా కనిపించమన్నో. చాలా జాగాలల్లా నీళ్లకు కరువే వస్తుంది. పాపం గీళ్ళ తిప్పలు అట్లనే ఉన్నాయి. తాగేతందుకు కూడా నీళ్లు లేకపోవడే తిప్పలుల్లా. మరి ఏమైందో ఓ పారి ఇనుండ్రి. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల తిప్పల మస్తయితాయి. కొన్ని బావులల్లా నీళ్లు సుతం ఎండిపోతాయి. చెరువులు కాల్వలు అన్నీ ఎండిపోతాయి. తినేతందుకు తిండి లేకున్నా మంచిదే గాని తాగేతందుకు నీళ్లుండాలో పూట. అన్నం లేకుండా ఓ పూట పస్తులుంటారు గాని గంట గంటకు గిలాసులు నీళ్ళైతే కావాలే ఎండాకాలంలా. గసొంటిది ఆడేతందుకు నీళ్లు లేకపోతే, తాగేతందుకు నీళ్లు లేకపోతే తిప్పలు చెప్పతరమా? అయింది కదా సార్. ఎండ అయినాక అది కింద వచ్చింది. కింద వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జల్ల రావట్లే. పైన నుంచి కొద్దిగా జల్ల వస్తుంది. అది తవ్వుతుంటే ఆ కింద నుంచి పడతా ఉంటది మట్టి. అక్కడి నుంచి ఆపినాం. అయితే ఒకసారి సారులు కూడా మేము చెప్పినాం ఇట్ట ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా పంచాయతీలు కూడా చెప్తే ఒక 2 వారాల ఎండ. వరంగల్ జిల్లాలుండే ములుగు ఏజెన్సీలా గిల్లందరికీ ఆల్రెడీ నీళ్ల తిప్పలు చాలైనాయట. నీళ్లు లేక మస్తు ఇక్కట్లు పడతాండ్రు శానా మంది. శాంతినగర్లో సుక్క నీరు లేదట. ఎండాకాలమత్తే ఇంకింత తిప్పలైతాయి అని ఊరోళ్ళంతా కలిసి 2 నెలల సంది 30 అడుగుల బావి తవ్విండ్రు. కొన్ని తవ్విన బావిలల్లా నీళ్లు పడ్డా శానా బావులల్లా నీళ్లే పడతలేవట. పాపం గీ అక్క ఏడ్తాంది నీళ్లు పడతలేవని. గత 10 రోజుల నుండి తవ్వినాం సార్. అస్సలు నీళ్ళు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఏడుపు కూడా వస్తుంది సార్. ఎందుకంటే నీళ్ళు దొరకని ప్రాంతంలో ఉండి నీళ్ళు లేని పరిస్థితి మేము ఉంటే ఎంత బాధ ఉంటుంది సార్. ఆడుల కంటే ఆ బాధ తెలుస్తుంది. ఎక్కడి నుండి తెచ్చి మేము తాగాలి అని మేము మరి గత 2-3 రోజులలో మరి ప్రభుత్వం బంధించి మా కాడ ట్యాంకర్ పంపింది సార్. 2 రోజుల నీళ్ళతో మేము చాలా సంతోషించి ఇంత మంచి నీళ్ళు దొరికిందని మేము చాలా సంతోషించాము సార్.
ఓ పూట బువ్వ లేకున్నా నయమే గాని నీళ్లు లేకపోతే ఎట్ల సార్లు? జరంతా సర్కారోళ్ళు సాయం చేసి మా గోడు తీర్సుండ్రని సర్కార్ను అడుగుతుండ్రు. బట్టలు విండాలనన్నా, అన్నం అండాలనన్నా, గిన్నెలు దోమాలనన్నా, ఎడ్లు బతకాలనన్నా, ఇక వ్యవసాయం చేయాలనన్నా అన్నింటికి అందరింటికి నీళ్లు కావాలే. కాబట్టి నీళ్లు మస్టు. మరి సార్లు ఈ ఏజెన్సీల గోడు తెలుసుకొని అలా గోసలు తీర్సుండ్రి సార్లు జరా. హా, మా లచ్చి ఇలా వార్త తెత్తా అని చెప్పింది. మరి ఏం చేస్తాందో ఏమో. ఓ లచ్చి, లచ్చి ఏం చేస్తాన్నవే? ఎర్రటెండలా ఎట్లా పోతారో ఏమో పాపం పిల్లగాండ్లు. నేనైతే బడికి పోలేదు, కాలేజీకి పోలేదు, కానీ మరి ఈ పిల్లగాండ్లు కూడా పోతుండొచ్చునా పాపం. ఏమైందే? ఎప్పుడు ఏదోటి గులుగుతావు. ఏం గులుగుతున్నావు? దేని గురించి? వచ్చిందమ్మా వయ్యారి. దీనికేమేరక మిడిగుడ్లది, అయినా కత్తిపీటకేమేరకనే ఆకలి విలువా. కర్రె మొకప్ దానా షీర చింతకు గడతా. నీ బర్రె ముఖం దానా గుంజి కొడతా. నా మీద పడతావేందే ఎప్పుడు వచ్చి లచ్చిదానా? లచ్చి అని పిలిచిందేవతే? హే ఆపే, ఊకెనే లొల్లి గాని నువ్వు వార్త చెప్తావా లేదా? చెప్పా. అయినా గీ ఎండలకు ఏ వార్తలు చెప్పమంటావు? పాపం బడిపోరన్లు ఎట్లా పోతారో ఎట్లొత్తారో అని నా బాధ నాకుంటే నీది నీకు. హరే, ఇప్పుడు బడి పిల్లగాళ్ళకి ఏమైందే? హానే బాగి, నా చిన్నప్పటి నుండి నా మెదట్లో ఒక ప్రశ్న మెదులుతాందే, గదానికి ఎప్పుడు ఆన్సర్ దొరుకుతలేదు. నువ్వు సాల్వ్ చేస్తావానే? ఏందో చెప్పు. కాదే, ఒంటిపూట బళ్ళు పెడతారు కదనే, అన్ని స్కూళ్ళకు బస్సులు ఆటోలు ఉండయి. ఇక ఉన్నోళ్ళంటే ఇంటికి పోతారు కానీ మరి లేనోళ్ళ పరిస్థితి ఏందంటావు? హా, గాల్లో ఎగురుకుంటా పోతారు కానీ నీ పిసమోకప్ దానా ఇదొక ప్రశ్న, దానికి నేను ఆన్సర్ ఎప్పుడు మళ్ళా? నీకు నా ప్రశ్న అర్థం కాలేదే ఎడ్డి ముఖం దానా. ఊళ్ళల్లా సర్కార్ బళ్ళు ఉంటాయి కదా, పాపం గళ్ళు నడుచుకుంటూనే పోతారు. మరి గాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతానా పాపం. ఓ పిసలచ్చి, నువ్వు ఇప్పుడు సుతం చక్కగా చెప్తలేవు ప్రశ్న, చక్కగా అడిగే. అయినా గిళ్ళు ఒంటి పూట బడి ఎండాకాలం ఎందుకు పెడతారే? తిన్నది అరగకనే. ఆనే నాకు సుతం గదే అనిపిస్తాందే. గీ ఎర్రనెండకు పిల్లగాన్లు ఒంటిపూట బళ్ళు పెడితే ఇంటికి ఎట్లా పోతారు? మంచిగా బల్లనే ఇంత కూలరో ఏసీ లాంటియో లేకపోతే ఫ్యాన్ల లాంటియో పెట్టిల్లనుకో వాళ్ళు మంచిగానే ఆన్నే చదువుకుంటారు కదా. ఆహా, అట్లనా? గళ్ళు చదువన్న చెప్పాలే, లేకపోతే ఆడుకోండ్రని ఫ్రీగా బల్లనే ఈడిచిపెట్టాలిగా. అదే ఆటలు మరి ఇంటికొచ్చి ఆడుకోరాదా? నీ బొంద, ఇంటికాడ ఎట్లా ఆడతారే? బల్లెనంటే గా క్యారమో లేకపోతే ఆటలో పాటలో ఆడుకుంటారు. అందరు దోస్తులు కూడి గడ దోస్తులు ఉంటారు కాబట్టి. హే, అదంతా కాదే, నీ బాధ ఏంది చెప్పు అసలు. గీ ఎర్రనెండకు ఒకటిటికి బడి ఇడిచిపెట్టంగా పిల్లగాళ్ళు ఇంటికి పోతాంటే గలకు గావర కాదా? గలకు చక్కెర వచ్చినట్టు కాదా? గల కింద పడరా? గలకు దూప కాదా? ఆయనతో చెప్పు. హబ్బా, పొడుగు అడిగిన సుతం కరెక్ట్గా అడిగిన వేలచ్చి. ఇక పొద్దుగాల రమ్మని సాయంత్రం పంపిస్తే అయిపోతుంది. కానీ గిళ్ళు ఎండకు పొద్దుగాల రమ్మని ఎండకు పంపిస్తారు. ఏందో ఏమో నాకు అర్థమే అయితే లేదు గిది ఏందని. కరెక్ట్ అడిగినవే కానీ ఆన్సర్ అయితే లేదు నా తాన. హౌ, ఇంకోటే బాగి, 10 పరీక్షలు అయినాక సెంటర్లు పడతాయి కదా, గా పరీక్షలు అయినాక మళ్ళీ పిల్లగాండ్లు బడికి పోవాలి. అంటే 1ంటికో 2ంటికో పోవాలి. మళ్ళా ఎర్రటెండల్నే పోవాలి. నీ పాడగానేందోపో. అవునే, అది నిజమే. పాపం కదా పోరగాన్లు. పాపమా ఎర్రనెండలా ఈపుకు సంచేసుకొని పాపం పోతా అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పు? గావరొచ్చి కింద పడతారు. అయినా నాకెందుకు తీ, ఓళ్ళకు నచ్చుతాయి ఓళ్ళకు నచ్చాయి, మళ్ళా నా మీద ఎడతారు. నేను పోతానా? అందరికీ ఈ తిప్పలు లేకున్నా కొందరికి మాత్రం ఈ తిప్పలున్నాయి. ఒంటిపూట బళ్ళను ఏం చేయలేం గాని జరా జాగ్రత్తలు అయితే తీసుకోండ్రి పిల్లగాండ్లు. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలా వైరల్ ముచ్చట్లున్నాయి, అవి చూద్దాం పాన్రి. अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे, अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे. ధన్యవాదం అమ్మా. దోమల పేరు మీద భిక్షం వేయండి అన్న. ఏడ పడతాడ దోమలు అయిపోయినాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకని మచ్చర్ కే నామ్ పే భిక్షం దే దే భయ్యా, మచ్చర్ కే నామ్ పే భిక్షం అన్న, మచ్చర్ కే నామ్ పే భిక్షం దే దే అన్న. దోమలు ఎక్కువైపోయినాయి. చలో అన్న, పోయి మచ్చర్ దాన్ని కొనుక్కొని పోదాం ఇక. నమస్తే, మచ్చర్దాన్ ఉందా అన్న? ఒక 2 ఇవ్వండి అన్న. 5 కొందాం అనుకున్నాము, అన్ని పైసలు రాలే మాకు. ఒక 2 ఇవ్వండి అన్న. 2 చాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్తే బిచ్చమేసేటోళ్ళు కూడా బిచ్చమేస్తలేరు. నేను ఏమో అనుకున్నా గానీ రేవంత్ రెడ్డి నిజమే చెప్పిండు, అప్పులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు అని చెప్పి. మచ్చర్దాన్ని కొందాం అనుకుంటే కనీసం అవి కూడా ఇస్తలేరు. కేవలము దుర్గపోతు మీద నీళ్లు పడ్డట్టే, చలనము లేకుండా, అసలుకి అంటే చోటోళ్ళు ముందల శంఖమూదుతారు అట్లనే అయిపోయింది. చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. కనీసం ఇట్లా చేస్తానన్నా సిగ్గు వస్తుందేమో చూడాలి. मच्छर के नाम पे सिग्गु 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 ఇట్లా ఈ మచ్చర్దాన్ని గప్పి ఈ మనిషి బొమ్మని ఈడెందుకు పెడుతున్నామనంటే కనీసం సిగ్గు తెచ్చుకోనన్న ఆఫీసర్లు పని చేస్తారు అని చెప్పి ఒక ఆశతోటి పొద్దున లేసి ఈడికెళ్ళి టుయ్ టుయ్ అనుకుంటా ఏసీ బండ్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో పోయి కూర్చుంటారు, ఏసీ ఇంట్లలో ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సామాన్య ప్రజలు అది బాధలు అర్థమైతలేవు. కనీసం ఈ బొమ్మ ఈడ రోజు మచ్చర్దాన్ని వేసుకొని కనిపిస్తానన్నా సిగ్గొస్తదేమో అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ నిరసన కార్యక్రమం. ఈ మచ్చర్దాన్ని కూడా ప్రజలందరం కలిసి భిక్షాటన చేసి కొన్నది. దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్లు మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రజలకు నరకం, ప్రజలకు నరకం. మచ్చర్ హటావ్, మచ్చర్ హటావ్. ఎవరైతారో మరి తెలంగాణ జాతిపిత ఇప్పుడు అంతుందిగా సర్కార్ చేతిలా. వాడెందుకు ఇడ్స్ పెడతారు పగటీలి, కరెక్ట్ కాదు ఇది అంటాంది ఆలోచనతోటి లచ్చి. హుజరాబాద్ లో డంపింగ్ యార్డు లొల్లి ఎన్నడు బంధు పెడుతుందో మరి ఆ పంచాయతీ. నీళ్లు లేక పడతాండ్రు తిప్పలు, తాగేతందుకు పడతాండ్రు బాధలు. వార్తలు చూసిరు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మనని పోయేద్దునా. ఉంటాం మరి.